హలో పీపుల్, అందరికీ సుస్వాగతం. మనం ఈరోజు మిస్టరీ టైంలో మాట్లాడుకోబోయేది ఒక టెంపుల్ కోసం. నార్మల్గా అయితే మన ఇండియాలో కొన్ని వేల టెంపుల్స్ ఉన్నాయి. అలానే ప్రతి టెంపుల్కి ఒక ప్రాధాన్యత అనేది ఉంటుంది. అలానే ఈ మధ్యకాలంలో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఉంటే మన ఇండియాలో బాబాలు సంఖ్య అనేది చాలా ఎక్కువగా పెరిగింది. అది మనందరికీ తెలుసు. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కూడా మనం మాట్లాడుకోబోయేది ఒక బాబా కోసమే. కానీ ఆ బాబా ఇటువంటి బాబా మాత్రం కాదు. నార్మల్గా ఇండియాలో ప్రతి టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉన్నట్టు, కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే టెంపుల్ మాత్రం ఇవన్నిటికి ధీటుగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలానే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, అది మీరు ఎప్పుడైనా బుల్లెట్ బాబా టెంపుల్ కోసం విన్నారా? ఒకవేళ వినకపోయి ఉంటే ఈ వీడియో మీకోసమే. కానీ ఒకవేళ ఖచ్చితంగా ఎప్పుడైనా విని ఉంటే మాత్రం ఇంకొకసారి క్లారిటీ తెచ్చుకోండి ఈ వీడియో చూసి. సో ఈ బుల్లెట్ బాబా టెంపుల్ అనేది ఇండియాలోనే చాలా విచిత్రమైన టెంపుల్. ఇక్కడ ఎందుకు నేను విచిత్రంగా అన్నానంటే, నార్మల్గా అయితే మీరు ఏదైనా టెంపుల్కి వెళ్తే అక్కడ మీరు ఏ వెంకట్రామన్మూర్తో లేదా ఒక ఆంజనేయుడు, లేదా క్రిస్టియన్స్ అయితే క్రైస్ట్, అలా ముస్లిమ్స్ అయితే ఇస్లాం మొక్కుతారు. కానీ ఈ బుల్లెట్ బాబా టెంపుల్లో మాత్రం ఒక 350cc రాయల్ ఎన్ఫీల్డ్ బైక్కి పూజలు చేస్తారు. అది ఎందుకు అలా చేస్తున్నారు? ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నిజంగా దేవుడా, లేదా అక్కడ ఏదో ఒక మాయ జరుగుతుందా? ఇవన్నీ ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. సో ఇక లేట్ చేయకుండా, హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టరీ టైమ్. బుల్లెట్ బాబా ఏకేఏ ఓం బన్నా. ఈ టెంపుల్ అనేది పాలి నుంచి 20 కిలోమీటర్స్, అలానే జోధాపూర్ నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక జోధాపూర్ హైవేలో ఒక పక్కన ఒక చిన్న చోటిలా అనే విలేజ్లో ఉంది. అయితే అసలు ఇక్కడ ఏమి జరుగుతుంది అనేది మీరు తెలుసుకోవాలంటే మనం పాస్ట్లోకి వెళ్ళాలి. సో లెట్స్ గో ఇన్ టు ద పాస్ట్. 1991 డిసెంబర్ 2. ఆ రోజు మార్నింగ్ చాలా చల్లగా, చాలా ఎక్కువగా మంచు పడుతూ ఉంది. ఆ రోజు ఓం సింగ్ రాథోర్ అనే ఒక అతను తన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ మీద తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకున్నాడు. అలానే బయటికి వెళ్ళాడు కూడా. అప్పుడు ఏమైందంటే, నార్మల్గా అయితే మంచు ఎక్కువ పడడం వల్ల రోడ్డు అనేవి స్లిప్ అవుతాయి. సో అతను స్పీడ్గా వెళ్ళడం వలన ఆ రోడ్డు మీద అతను స్లిప్ అయి ఒక చెట్టుకు గుద్దుకొని కింద పడిపోయాడు. అయితే ఆ చెట్టుకు గుద్దుకోవడం వల్ల అతనికి చాలా గాయాలయ్యే. అలానే అక్కడ ఆన్ ది స్పాట్ అతను చనిపోయాడు. అతని బైక్ మాత్రం పక్కన ఒక గోతులో పడిపోయి ఉండిపోయింది. అప్పుడు కొంత టైం తర్వాత ఆ రోడ్డు మీద కొంతమంది ప్యాసింజర్స్ అనేది వెళ్ళడం జరిగింది. అప్పుడు ఈ యాక్సిడెంట్ని చూసి వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు ఏమైందంటే, కొంతసేపటి తర్వాత పోలీసులు ఆ యాక్సిడెంట్ స్పాట్కి వచ్చి ఆ బైక్ని దగ్గరలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్లో పెట్టి అతన్ని హాస్పిటల్కి పట్టుకు వెళ్ళారు. కానీ అప్పటికే అతను చనిపోయారని డిక్లేర్ చేశారు అక్కడున్న డాక్టర్స్. అప్పుడు ఏమైందంటే, ఆ నెక్స్ట్ మార్నింగ్ ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే, ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఆ బైక్ తెచ్చారుగా, అది అక్కడి నుంచి వ్యానిష్ అయింది. అంటే అక్కడి నుంచి మాయమైపోయింది ఆ బైక్. సో ఈ బైక్ ఎక్కడికి వెళ్ళిందా అని పోలీసులు ఇంకా స్టార్ట్ చేశారు సెర్చ్ చేయడం. సో అలా సెర్చ్ చేస్తూ ఉండగా ఇంకా పోలీసులు ఆ ఇన్సిడెంట్ స్పాట్కి వెళ్ళారు. ఆ బైక్ అనేది అక్కడ చూశారు. ఇది ఎలా వచ్చిందిరా బాబు ఇక్కడికి అని చాలాసేపు ఆలోచించారు కూడా. కానీ వాళ్ళకి అర్థం కాలేదు. ఇంకా బైక్ని పట్టుకొని వచ్చి మళ్ళీ సేమ్ పోలీస్ స్టేషన్లో తిరిగి పెట్టేశారు. కానీ ఈసారి ఏం చేశారంటే, పోలీసులు దానికి గొలుసులతో ఒక గోడ గట్టిగా కట్టేసి దాంట్లో ఉన్న ఫ్యూయల్ని కూడా బయటికి తీసేశారు.
కానీ ఆ నెక్స్ట్ మార్నింగ్ కూడా ఒక విచిత్రం అనేది జరిగింది. అదేంటంటే ఆ ఫ్యూయల్ తీసేసిన తర్వాత కూడా ఆ బైక్ అనేది అక్కడ నుంచి వ్యానిష్ అయింది, మళ్ళీ సేమ్ స్పాట్లో కనిపించింది. సో ఇంకా పోలీసులకి ఏం అర్థం కాలేదు. నాకు తెలిసి మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉంటుంది. అదేంటంటే ఫ్యూయల్ లేకపోతే బైక్ అనేది అసలు ఎలా అక్కడి నుంచి మాయమై ఆ ఇన్సిడెంట్ స్పాట్కి వెళ్తుంది అని ఒక డౌట్ అనేది పక్కాగా వస్తుంది. సో అది చెప్పే ముందు, హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, అలానే నోటిఫికేషన్స్ బెల్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది, చూసి ఎంజాయ్ చేయొచ్చు. అలానే నచ్చితే ఒక లైక్ అండ్ ఇంట్రెస్టింగ్ ఏమైనా అనిపిస్తే ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ వదలండి. సో ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ వింతను చూసి అక్కడున్న ప్రజలు ఏమన్నారంటే, ఈ బైక్ అనేది ఇక్కడ నుంచి అదే స్పాట్కి ఎవరు పట్టుకు వెళ్ళకపోయినా అది మాయమవుతుంది అంటే దీంట్లో ఖచ్చితంగా ఏదో ఒక అన్నోన్ ఫోర్స్ అనేది ఉన్నది అని అక్కడ ఫిక్స్ అయిపోయారు జనాలు. ఇంకా పోలీసులకి ఏం చేయాలో పూర్తిగా అర్థం కాలేదు. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ బైక్కి సంబంధించిన పేపర్ వర్క్ మొత్తం చేసేసి ఇంకా ఆ ఓం బన్నా ఫ్యామిలీకి అప్పగించేశారు ఈ బైక్ అనేది. ఆ ఫ్యామిలీ కూడా వీటిని చూసి భయపడి అక్కడున్న దగ్గరలో ఉన్న ఒక గుజరాతీ అతనికి ఈ బైక్ అనేది అమ్మేశారు. కానీ అక్కడ మళ్ళీ ఒక విచిత్రం జరిగింది. సేమ్ ఇన్సిడెంట్ అనేది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రిపీట్ అయింది. ఆ బైక్ అనేది మళ్ళీ అదే స్పాట్కి మళ్ళీ వచ్చేసింది. సో ఇంకక్కడ సీనియర్ సిటిజన్స్ ఊరుకుంటారా? వెంటనే ఈ బైక్ అనేది ఫ్యామిలీ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకొని దీనికి నేను సపరేట్గా ఒక టెంపుల్ కట్టేస్తాను, గుర్తుగా ఒక టెంపుల్ కడతా అని చెప్పి ఇంకా ఆ బైక్ అనేది వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి తీసుకున్నారు. అయితే అక్కడ చాలామంది ఏమని చెప్తారంటే అక్కడ ఓం సింగ్ రాథోర్ ఆత్మ అనేది చాలామంది బైకర్స్కి హెల్ప్ చేస్తూ ఉంటుందంట. అలానే నేను ఒక బైకర్ని కలుసుకున్నా. అతను ప్రతి సంవత్సరం ఈ బుల్లెట్ బాబా టెంపుల్కి విజిట్ చేస్తాడు. అతను ఏమని చెప్పాడంటే ఒకరోజు దారిలో వెళ్తున్నప్పుడు అతని బైక్ పంచర్ అయిందంట. సో ఇంకేం చేయలేక అక్కడ కొంతసేపు హెల్ప్ కోసం వెయిట్ చేశాడు. అప్పుడు ఒక అతను దగ్గరలో ఉన్న పంచర్ షాప్కి ఇతనికి పట్టుకు వెళ్ళారు. సో ఆ పంచర్ షాప్ అతనికి ఇంకెలా చెప్పాడు, నా బైక్ పంచర్ అయిపోయింది అని చెప్పి వీళ్ళిద్దరూ నడుచుకుంటూ మళ్ళీ ఈ ఇన్సిడెంట్ స్పాట్కి వచ్చారు. కానీ అప్పటికి చూసారు కల్లా ఈ బైక్ అనేది నార్మల్ కండిషన్లోకి వచ్చేసిందంట. సో ఇతనికి ఏం అర్థం కాలేదు, ఇక్కడ ఏం జరిగింది అనేది ఇతనికి అర్థం కాలేదంట. అప్పుడు ఈ పంచర్ చేసేవాడు అన్నాడంట, ఈ దగ్గరలో బుల్లెట్ బాబా టెంపుల్ అనేది ఒకటి ఉంది, ఇతను బైకర్స్ అందరికీ హెల్ప్ చేస్తాడు, మీ బైక్ కూడా అతనే హెల్ప్ చేశాడు అని చెప్పాడంట. సో మీకు ఖచ్చితంగా అతనికి వెళ్ళి థ్యాంక్ యూ చెప్పండి అని కూడా చెప్పాడంట. సో అందుకే ఇతను ప్రతి సంవత్సరం ఇలా విజిట్ చేస్తున్నాను అని చెప్పాడు. అక్కడున్న లోకల్ ట్యాక్సీ డ్రైవర్స్ అలానే మోటార్ సైకిల్స్ నడిపే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఆ హైవే రోడ్ మీద వెళ్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆ బుల్లెట్ బాబా టెంపుల్కి విజిట్ చేసే వెళ్తారు. ఎందుకంటే కొంతమందికి క్యూరియాసిటీ తట్టుకోలేక కొంతమంది వస్తే, కొంతమంది నిజంగానే దేవుడేమో అని కొంతమంది వస్తారు. కానీ ఏదేమైనా అక్కడ అందరూ నమ్మేది మాత్రం ఒక్కటే, బుల్లెట్ బాబా అనేవాడు మాత్రం ఖచ్చితంగా ఈ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కాపాడుతాడు అని. ఇంకా మనం ఆగుతామా? నార్మల్గా అయితే ఏదైనా టెంపుల్లోనైతే ప్రసాదం కింద ఏ పులిహోర వేస్తారు లేదా ఏ లడ్డు వేస్తాడు. కానీ ఈ టెంపుల్లో మాత్రం అంత రివర్స్. మనకి ఈ బుల్లెట్ బాబా నిజంగానే మనకి ఎప్పుడైనా హెల్ప్ చేసి ఉంటే ఇక్కడున్న ప్రజలు నార్మల్గా ప్రతి టెంపుల్ అయితే హుండీలో డబ్బులు వేస్తాం. కానీ ఇక్కడైతే మనం విస్కీ బాటిల్ అర్పించాలంట. అక్కడున్న పంతులు గారికి మనం విస్కీ బాటిల్ అనేది ఇవ్వాలి థ్యాంక్స్ చెప్పడానికి. ఈ టెంపుల్కి రోజు పూజలు చేయడానికి ఒక సపరేట్గా ఒక పూజారి ఉన్నారు. అతను ఎవ్రీ మార్నింగ్ పూజలు చేసి ఈ గుడిని చాలా ప్రత్యేకంగా చూసుకుంటాడంట. ఏదైతే చెట్టుని ఈ ఓం సింగ్ రాథోర్ గుద్దేశాడో ఈ ట్రీ అనేది ఇప్పటికీ ఉంది. ఆ ట్రీని చాలా పవిత్రంగా చూస్తూ దానికి బ్యాంగిల్స్ ఇస్తారు, కొన్ని తాడులతో మొత్తం చుడుతూ చాలా ప్రత్యేకంగా ఆ చెట్టుని మాత్రం చూసుకుంటారంట.
గైస్ ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే మేబీ వినడానికి కొంచెం నమ్మబుద్ధి కాకపోయినా కూడా అక్కడ ప్రజలు మాత్రం ఈ బుల్లెట్ బాబాని ఒక దేవుళ్ళ నమ్ముతారు. సో మనం వాళ్ళ విలువని రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి మనం కూడా అంటే నేను కూడా ఈ దేవుడనే నమ్ముతున్నాను. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే గైస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే నోటిఫికేషన్స్ బెల్ ఆన్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ కూడా వేసుకోండి. సో మీకేమైనా ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ ఏమైనా తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చేస్తా. అలానే నేను ప్రీవియస్గా కొన్ని వీడియోస్ చేశా. అవి ఏంటి అంటే సో ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ప్లీజ్ డూ వాచ్ దిస్ వీడియోస్. అలానే Nasci assunto.